టైం లేదు చెప్పడం కూడా అందరూ విభూతి కూడా ఇందాక ఎవరో దొరకదు కదా అధ్యక్షుడిగా గురువు గారి గురించి చెప్పారు కానీ గురువు గారి గురించి చెప్పలేదు. గురుకులు కదా గురువు గారి గురించి చెప్పలేదు. గురువు గారికి చెప్పాలంటే ఇక్కడ పుత్రులు శ్రీధర శాస్త్రి గారి పేరు ఎవరు ఉన్నారో వాళ్ళు చాలా మంది తెలియదేమో మరి కొత్తగా తెలియదు. గురువు గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదానికి ఎక్కడ పేచి వస్తుందంటే మీ అనుభవాలు ఏంటి అని అడుగుతారు. వచ్చిన చిక్కది అనుభవం ఏదైనా చెప్పామనుకోండి ఆత్మస్థుతిలాగా ఉంటుంది. ఆత్మస్థుతి పాపం, అందుకని చెప్పకూడదు. చెప్పకపోతే తెలియదు. అందులో చెప్పకుండా అట్లా పోతూ వ్యంగ్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. గురువు గారి గురించి చెప్పాలంటే అది నలుగురికి ఏం తెలుసు నాకు తెలియదు. నాకు తెలిసిన గురువు గారి గురించి నేను చెబుతాను. తండ్రిగా వీరికి బిడ్డలకి తెలుసు, గురువుగా నాకు తెలుసు. గురువుగా కూడా అనేకమైనటువంటి షేప్స్ ఉంటాయి. అతని మీద ఒకే రకమైన అనుగ్రహం పడి ఉంటుందని నేను అనుకోను. నా మీద మాత్రం విశేషమైన అనుగ్రహం ఉన్నది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందువల్లంటే 72 అంతకుముందు ఎప్పుడో దీక్ష తీసుకున్న ఇయర్స్ జ్ఞాపకం లేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువు గారు ఉండగా, శరీర ధారణ చేసి ఉండగా, అఖండ మండలాకారం ఉండగా కూడా ఇన్ని సంవత్సరాల్లో నేను గంటి గ్రామానికి వెళ్ళింది ఒక్కసారి. అది శత జయంతి ఉత్సవంలోప్పుడే వెళ్ళాను. అంతకుముందు కానీ తర్వాత కానీ నేను గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వమని అడిగింది లేదు. వారంతా వారే వచ్చి వారే అనుగ్రహిస్తూ వెళ్తున్నారు. అందుకని అది నాకు నా పట్ల మాత్రం అది అవ్యాజమైనటువంటి కృపగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి మా అమ్మమ్మ బామ్మని చెప్పడాన్ని బట్టి నాకు 3-4 సంవత్సరాల వయస్సు. అప్పుడు మా ఊళ్ళో భాగ సప్తాహం జరిగింది. ఆ జరిగినప్పుడు గురువు గారు మన భావ సప్తాహం అప్పుడు నా మీద మొదటి దృష్టిపాతం పడింది అనుకుంటున్నాను. అప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు హారతి పడడం చూస్తుంటే డబ్బులు వేస్తారు కదా, నా చిన్నదనం కదా, 1, 2, 3 ఎన్ని కాయిన్స్ పడ్డాయో లెక్క పెట్టాను అనమాట. అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత 16-17 ఏళ్ళ తర్వాత గురువు గారు ఎప్పుడు వచ్చారో తెలియదు, నాకు తెలియదు. ఒక్కోసారి ఉన్నట్లు కవిక్కర బయటకు వచ్చేసరికి మా అమ్మమ్మ, అరే మా గురువు గారు రా, ఆయన ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం చూసాము, అప్పుడు వచ్చారు, నాకు దీక్ష ఇచ్చారు అన్నారు. ఓహో అనుకున్నాం. అప్పుడు ఉపన్యాసాలు చెబుతున్నారు. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే యోగం అంటే కాళ్ళు చేతులు వగ్గను తీసుకోవడం. అప్పుడు మన స్థితి ఈ శ్రీ విద్య అనే పేరు ప్రత్యేకం తెలియదు, కానీ మంత్రాలు అనుష్ఠాలంటే మాతృగులు అన్నట్టు అనుకోవడం అవన్నీ పనికిరానివి. వేదాంతం మీద మాత్రం కొద్దిగా ఇది ఉండేది. ఎందుకంటే మా అమ్మమ్మ గారు నాన్నగారు వేదాంతంలో దిట్ట. వారి గ్రంథాలన్నీ మా ఇంట్లో వదిలేసేటారు. అవి చూస్తుండేవాడిని భాష్యాన్ని అర్థం కాకపోయినా. అందువల్ల దాని మీద లేదు, కానీ పుట్టుకతో శంకరాద్వైత పరంపరలో పుట్టాను కాబట్టి అది ఒకటి ఉండేది. కానీ అదంతా చెప్తారు జ్ఞాన మార్గం చాలా కష్టం, జ్ఞానం చాలా కష్టం అంటుంటారు కదా. కానీ బాగా బుర్రలో పడిందంటే అప్పుడు నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నవేద భక్తుల గురించి చెబుతున్నాను. అట్లా అట్రాక్షన్ వస్తుంది. అట్లా పోయి చివరికి ఏమైంది, భక్తిగానే ఉంది. ఆ యోగం ఏదైతే కాళ్ళు చేతులు నిలుచుకోవడం, కళ్ళు పూసుకొని కూర్చోవడం, హిప్నటైజేషన్ ఉంటే అది కాస్త అదేమో సాధన అయిపోయింది. శ్రీ విద్య అనుష్ఠానం అయిపోయింది. సరే బ్రహ్మ విద్య ఔషధ బ్రహ్మ విద్య ఉండదు. అట్లా లోపల నుంచి ఒక పరివర్తన వచ్చేసింది. అది వారు నీకు ఇచ్చేయి అచ్చేయి అని చెప్పలేదు, నేను చెప్పేది అది అనుగ్రహ పాత్రలో అది చెప్పేది ఏంటంటే మొదటిసారి ఫస్ట్ అంటే కొన్ని చెప్పడానికి లేదు, చెప్పాను కారణం చెప్పాను, చెప్పుకున్న ఏదవుతుంది, కొన్ని చెప్పుకున్న ఫిక్షన్స్గా కూడా ఉంటాయి. కొన్ని మొట్టమొదటిసారి దీక్ష తీసుకున్నప్పుడు కృష్ణ మంత్రాన్ని ఇచ్చారు. కృష్ణ మంత్ర దీక్ష ఇచ్చి శక్తిపాతం చేశారు. అది నాకు మొట్టమొదటి శక్తిపాతం. ఆ శక్తిపాతం యొక్క అనుభవం ఏమిటో అప్పుడు నాకు తెలుసు. ఆ ఊరికే శక్తిపాతం అనే పదం కూడా వినలే. మీరు ఉపన్యాసాల్లో పెట్టారు శక్తిపాతం అని, ఏదో పడుతుంది అనుకోవటం ఏమైనా అనుకోలేదు. శక్తిపాతం అంటే పారమేశ్వరి కృప.
అంతకంటే శక్తిపాత పారేశ్వర కృప. అది తంత్రశాస్త్రంలో చెబుతారు. శక్తిపాతం 9 రకాలుగా విభజిస్తారు. మంత్రము, మధ్యము, తీవ్రము అని. మంత్ర, మధ్యమ, తీవ్రస్థ. అదంటే అంటే మన సాధకుడికి వచ్చే అనుభవాన్ని బట్టి చెప్పేసేటువంటిది. ఇందులో మళ్ళీ ఒక్కొక్కటి 3 రకాలు చేస్తారట. మందంలో కూడా మందమందము, మందమధ్యము, మధ్య తీవ్రం. అలాగే మధ్యంలో కూడా మధ్యమందము, మధ్యమధ్యము, మధ్య తీవ్రం. తీవ్రంలో కూడా తీవ్ర మందము, తీవ్రమైనటువంటి శక్తిపాతంగా జరిగితే అప్పటికప్పుడు శరీర పాతం జరిగి బ్రహ్మైక్యుడే. అది థియరిటికల్గా ఉన్నది అనుకోవడం కానీ సృష్టి ఆదరించి ఇంతవరకు ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు కనపట్లేదు. ఇట్లా ఏదో విభజన చేస్తారు. ఈ విభజన తర్వాత చదువుకోలేదు నేను. ముందు అప్పటికి నాకు తెలియదు. అప్పుడు మరి నాకు ఏ స్థానం తెలియదు కానీ ఆ ఒక అనుభూతి నాకు తెలియదు. గురుగారు వెళ్ళి సమాధి స్థితి వచ్చింది అని చెప్పారు కాబట్టి వచ్చింది అనుకున్నాను. అది మొట్టమొదటిలోనే యోగ సాధన అనేటువంటి దానికి నేను ఎగైనిస్ట్గా ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి. ఇట్లా అనేక సార్లు వారే రావటం, వారే ఉపదేశం చేయటం.